హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమ. ఈరోజు వీడియో వచ్చేసి నేను చూపిస్తున్న హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈజీగా అనేది చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా అయితే కుట్టుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి. వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి మాడితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే ఫస్ట్ వీడియో చూసేయండి. అబ్బా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం హ్యాండ్స్ అయితే సేమ్ ఎలా కట్ చేసుకుంటామో మన రెగ్యులర్గా మన హ్యాండ్స్ అలాగే కట్ చేసుకోవాలన్నమాట. షార్ట్ హ్యాండ్స్ ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఈ హ్యాండ్కి సెంటర్లో నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇటు నుంచి ఇలా క్రాస్గా అయితే మరీ లోపలికి కాకుండా అక్కడ దాకా అయితే ఇలా గీసేసుకొని మనం ఎలా గీసుకున్నామో అలా అయితే కట్ చేసేసుకోండి. ఫస్ట్ అలా కట్ చేసుకున్నాక ఎలా కుట్టాలనేది చూపిస్తాను. కటింగ్ అయితే చాలా ఈజీ, కుట్టడం కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట. నేను చెప్పేదానికన్నా కూడా మీరు చూస్తే చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుద్ది. చూసేయండి. ఇప్పుడు మనం హ్యాండ్ అంటే మనం కట్ చేసింది లైనింగ్ అనమాట. ఇప్పుడు మెయిన్ మొక్క ఉండిద్ది కదా, మనం ఏ డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ మన హ్యాండ్ ఉంటుంది కదా మెయిన్ మొక్క, అంటే దాన్ని రైట్ సైడ్ వేసి దానిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ హ్యాండ్ని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోవాలి. మెయిన్ ముక్క అయితే రైట్ సైడ్ వేయాలి, దానిపైన మనం లైనింగ్ని వేయాలన్నమాట. లైనింగ్ని వేసి ఒక పాదం ఖర్చుతోటి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఒకే ఖర్చు మీద అయితే రానివ్వాలి. మనం ఎలా అయితే కట్ చేసామో దాని మీదే కుట్టుకుంటూ రావాలబ్బా. వీడియోలో చూపించిన విధంగా చాలా అంటే చాలా ఈజీ. ఇక్కడికి వచ్చాక పైకి వచ్చాక అక్కడైతే సూది దించి పాదం ఎత్తి మళ్ళీ అక్కడి నుంచి ఇటు సైడ్కి కుట్టుకుంటూ రావాలి. అప్పుడే మనకి నీట్గా అనేది వస్తుంది. వీ షేప్ అనేది చాలా అంటే చాలా బాగుండిద్ది. మోడల్ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి అబ్బా. ఇలా పాదం ఖర్చు మీద కుట్టాక మధ్యలో ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. కట్ చేశాక మనకు రౌండ్ అనేది నీటు తిరగడం కోసం ఇలా కట్స్ అయితే పెట్టేయండి. అక్కడక్కడ మొత్తం బార్కి పెట్టి ఇలా తిప్పేసుకోవాలి. అప్పుడు నీట్గా అనేది వస్తుంది అనమాట మనకి. తర్వాత దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. లైనింగ్ని మెయిన్ ముక్కని కలుపుతూ నీట్గా ఒక స్టిచ్ వేసుకున్నాక తర్వాత మెయిన్ ముక్కని లైనింగ్ ముక్కను కూడా కలుపుతూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్ అనేది రెడీ అయినట్టే. తర్వాత దానికి మోడల్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఏమైనా ఖర్చు ఉంటే కట్ చేసేయండి. ఇలా వచ్చింది కదా హ్యాండ్, దాన్ని కరెక్ట్గా ఇలా పెట్టుకొని చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఏమైనా ఖర్చు ఉన్నా కానీ కట్ చేసేయండి. అప్పుడు హ్యాండ్ అనేది ఇలా ఉండిద్ది. చూడండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చిందనమాట. రెండు పక్కల హ్యాండ్ అయితే తయారు చేసేసాను. ఇప్పుడు దానికి మోడల్ ఎలా తయారు చేయాలని చూపిస్తాను. ఎడల్పు 3 ఇంచెస్ ఉండాలి, పొడవు వచ్చేసి ఒక 20 అలా పెట్టుకోండి. మీ ఇష్టం అంట, మీ హ్యాండ్ని బట్టి 15-20 అలా పొడవు పెట్టుకొని కట్ చేసుకోండి. 3 ఇంచెస్ ఎడల్పు, పొడవు వచ్చేసి 15-20 అలా పెట్టుకొని స్ట్రైట్ క్లాత్ని తీసుకోండి అబ్బా. తీసుకొని ఒక పక్క ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇదేంటంటే తిప్పేయాలన్నమాట. మనం లూప్ లెక్క తయారు చేసుకోవాలి. కుట్టాక దాంట్లో నుంచి ఫోల్డింగ్ అయితే ఇలా నేను వీడియోలో చూపించినట్టు లోపలికి ఇలా పెట్టి బయటికి అయితే తీసేసుకోవాలన్నమాట. నేను చెప్పేదానికన్నా మీకు చూస్తేనే బాగా అర్థమవుతుంది. చూడండి ఇలా బయటికి తీసాక నీట్గా మొత్తం సద్రంగా కరెక్ట్గా నీట్గా అయితే అనుకోండి. ఇలా అయితే వచ్చింది కదా. నీట్గా వచ్చాక దానికి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలబ్బా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకొంచెం వెడల్పు కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. అంటే నేను నా చెయ్యి చిన్నది కాబట్టి నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను. కొంచెం బొద్దుగా కొంచెం లావుకున్న వాళ్ళైతే 4 ఇంచెస్ అని పెట్టుకోవచ్చు. అంటే ఎడల్పు అనేది అంటే కుర్చీని బట్టి వస్తుంది అనమాట. ఇంకొంచెం వెడల్పు పెట్టుకుంటే ఇంకొంచెం పెద్ద కుర్చీలు ఎడల్పు ఎక్కువ వస్తుంది. నా హ్యాండ్ చిన్నది కాబట్టి నాకు ఇది సరిపోయిద్ది. చూడండి ఒక పక్క నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం చివరి వరకు, అంటే మన క్లాత్ ఎంత ఉండిద్దో అంతవరకు. ఎందుకంటే మనం హ్యాండ్ మీద పెడితే కొంచెం ఎక్కువైనా పర్లేదండి, కావాలంటే కట్ చేసేయచ్చు. తక్కువ అయితే మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోలేం కదా, మళ్ళీ తయారు చేసుకోవాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఎప్పుడైనా కొంచెం ఎక్కువే పెట్టేసుకోండి. అప్పుడు ఒకవేళ ఎక్కువ అయితే మీరు కట్ చేసేయచ్చు అనమాట. హ్యాండ్కి జాయింట్ చేశాక ఒకవేళ తక్కువ అయితే ఇబ్బంది పడతారు కదా. అందుకని ముందు ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువే తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. చిన్న చిన్నగా నేను తయారు చేసిన విధంగా సేమ్ అలాగే లూప్ తయారు చేసుకొని. పొడవు అనేది మీ ఇష్టం అనమాట. కొంచెం ఎక్కువే పెట్టుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న ఫ్రిల్స్ దగ్గర పెట్టుకుంటే కుర్చీలు ఎక్కువ వస్తాయి. చూడండి అలాగా. ఇప్పుడు ఇది తయారైపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకుంటాలనేది చూపిస్తాను. సెంటర్కి ఎలా ఫోల్డ్ చేసి ఆ సెంటర్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గరికి నేను మార్క్ చేసుకుంటున్నాను. అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్కి. చూడండి కొంచెం బొద్దుకున్న వాళ్ళైతే 5 దగ్గర పెట్టుకోండి. నేను సన్నగా ఉంటాను కాబట్టి 4 దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టిన కల్లే కుట్టాలన్నమాట. మళ్ళీ కింద వైపు కాకుండా ఇందాక మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసాం కదా, దాని మీదే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా కిందకి ఇలా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి.
చూడండి వీడియోలో చెప్పిన విధంగా అంటే చూపించిన విధంగా అక్కడికి వచ్చాక అక్కడి నుంచి కూడా అలాగే కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇటు కొంచెం వెడల్పు చేయకుండా కరెక్ట్గా అంటే సరి చేసుకుంటూ నీట్గా దానికి పెట్టుకుంటూ అయితే స్టిచ్ చేయాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అనేది వచ్చింది ఆ హ్యాండ్ మోడల్ అనేది. అప్పుడే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడ మనం 4 ఇంచెస్ పెట్టాం కదా అక్కడికే రావాలి. క్లాత్ కొంచెం ఎక్కువైనా ఏం పర్లేదండి, కట్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే దానికన్నా తక్కువ వస్తే మళ్ళీ తయారు చేసుకోవాల్సి వచ్చింది కదా, అందుకని చెప్పేసి నేను ఇందాక కొంచెం ఎక్కువే పెట్టుకోమని చెప్పాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ని అలా జాయింట్ చేశాక మీకు కావాలంటే వదిలేసుకోవచ్చు అండి, ఇంకా అలాగే జాయింట్ చేసుకోవచ్చు అనమాట హ్యాండ్ని. లేదంటే ఇలా పూసలు ఉంటాయి కదా, మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, మనకి హ్యాండ్ లోపల చర్మం కనిపిస్తుంది కదా, ఆ చర్మం కనిపించకుండా ఇలా పూసలతో కొంచెం కవర్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదంటే ఇంకో క్లాత్ ఏదైనా వేసుకోవచ్చు, అది కూడా మీ ఇష్టం అనమాట. ఇది అనేది అంటే ఈ పూసలు అనేది మీ ఇష్టం అనమాట. కుట్టుకుంటే కుట్టుకోవచ్చు, లేదంటే అది అలాగే వదిలేసి ఇంకా జాయింట్ చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే నేనైతే కుడుతున్నాను అనమాట, కొంచెం అందంగా ఉండటం కోసం వీడియోలో చూపించడానికి బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఈ పూసలు అయితే స్టిచ్ చేస్తున్నాను. మధ్యలో సెంటర్లో ఒకటి పొడవుది, అటుపక్క ఇటుపక్క చిన్న చిన్నవి అంటే మూడు లైన్స్ అయితే పూసల లెక్క స్టిచ్ చేస్తున్నాను. చూడండి సెంటర్లో ఇటు చివరి నుంచి అటు చివరికి సెంటర్లో అయితే ఫస్ట్ ఒకటి కుట్టాను కదా, దాని పక్కన ఇంకోటి చిన్నది కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి, దానికన్నా చిన్నది. చాలా అంటే చాలా బాగుండిద్ది, ఈజీ అండి. చూడండి ఇప్పుడు నేను చూపించింది చాలా సింపుల్ పద్ధతి అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. మోడల్ అనేది కొత్త మోడల్ అనమాట. చూడటానికి మీకు కొత్తగా అనిపించిన స్టిచ్చింగ్ చేస్తే చాలా ఈజీ అనమాట. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నన్ను కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మొత్తం పూసలను కుట్టాక హ్యాండ్ అనేది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు జాయింట్ ఎలా చేయాలనేది చూపిస్తాను, చూసేయండి. సెంటర్కి ఇలా ఘాట్ అయితే పెట్టుకొని షోల్డర్ ఉండిద్ది కదా, దాన్ని చక్కగా అయితే ఖచ్చితంగా రావాలండి. కొంచెం అటు ఇటుగా ఇచ్చినా కూడా ఆ మోడల్ అనేది పక్కకు పోయిద్ది, చూడటానికి బాగోదనమాట. అందుకని చెప్పేసి ఆ సెంటర్ దగ్గర నుంచి ఇటు చివరికి కుట్టేసుకుంటారా అండి. మన బాడీ మీద మీరు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు సెంటర్ దగ్గర నుంచి ఇటు స్టిచ్ ఒకసారి మళ్ళీ తిప్పేసి అటు పక్కకి ఒకసారి అయితే జాయిన్ చేసుకోండి. అప్పుడే మీకు కరెక్ట్గా సెంటర్ అయితే వచ్చింది అనమాట హ్యాండ్ అనేది. చాలా సెంటర్ వస్తేనే మనకి హ్యాండ్ అనేది లుక్ బాగుంటుంది, కొంచెం అటు ఇటుకు వచ్చినా కూడా బాగోదు. అందుకనే కరెక్ట్గా చూసి పర్ఫెక్ట్గా వచ్చేటట్టు సెంటర్ వచ్చేటట్టే స్టిచ్ చేసుకోండి. మొత్తం స్టిచ్ చేశాక హ్యాండ్ అనేది ఎలా ఉందనేది చూపిస్తాను, నేను తొడుక్కొని కూడా చూపిస్తాను, చూసేయండి. హ్యాండ్ చూడండి ఇలా అయితే ఉందనమాట. నేను తొడుక్కొని చూపిస్తాను. డ్రెస్ అయితే కూడా కుట్టాను అనమాట. డ్రెస్ వీడియో కూడా ఆల్రెడీ ఛానల్లో అయితే పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. డ్రెస్కున్న వర్క్ ఉంది కదా, ఎంబ్రాయిడింగ్ వర్క్, అది కూడా నేను మన మిషన్ మీదే, నార్మల్ మిషన్ మీదే వేసాను అనమాట. సింపుల్గా ఎవరికన్నా చూడాలి అనిపిస్తే చూడండి, ఛానల్లో ఆల్రెడీ పెట్టాను. డ్రెస్సు కటింగ్ స్టిచ్చింగ్ చాలా అంటే చాలా ఈజీగా పెట్టాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు వర్క్ కానీ హ్యాండ్ కానీ దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. అబ్బా చాలా అంటే చాలా బాగా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది. ఈ డ్రెస్కి ఈ హ్యాండ్సే బాగుంటాయి అని చెప్పేసి నేనైతే పెట్టుకున్నాను అనమాట. వర్క్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా నన్ను కామెంట్ చేసి అడగండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ బాయ్.